మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ముఖ్యంగా సైకాలజీ గ్రాండ్ టెస్ట్ అండి. 70 బిట్లు అంటే 72 బిట్లతో వెరీ ఇంపార్టెంట్ బిట్లతో అప్లికేషన్ బిట్స్ కూడా ఉన్నాయండి. ర్యాపిడ్ రివిజన్గా వస్తున్న వీడియో అండి. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఎందు గురించి అంటే చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. వీడియోలో ఉన్న బిట్లు నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఒకరి సంవేదనలు గుర్తించుట మరియు వ్యక్తపరచుటలోని అభ్యసన విధానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్వేగ వికాసము. సంవేదనలు గుర్తించటం అనేది ఉద్వేగ వికాసంలోనిది. నెక్స్ట్ బిట్ అండి. శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 1 జననానికి ముందు. వినికిడి శక్తి జననానికి ముందు. నెక్స్ట్ బిట్ అండి. జేమ్స్ లాంజే ఉద్వేగ సిద్ధాంతము ప్రకారము ఈ ఇచ్చిన ఆన్సర్లో సరైనది రెండవదండి. స్వతసిద్ధ ఉత్తేజపు వివిధ నమూనాలు వివిధ ఉద్వేగ అనుభవాలకు దారితీస్తాయి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రాము ప్రతిసారి కష్టమైన పనులను సాధిస్తున్నాడు. అతని గణన దీనిలో ఎక్కువగా ఉంటుంది. మరి ఆన్సర్ ఆప్షన్ 3 సాధనావసరము. మరి మిత్రులందరూ కూడా చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తుంటే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మరిన్ని వీడియోలకి చేసేలా మీరు ప్రోత్సహించిన వారు అవుతారు. ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ బిట్లు మేము ముందుకు తీసుకొస్తానండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. నోమ్ చామ్స్కీ తన సిద్ధాంతమును బలపరచుటకు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలు వారి మేధస్సులో ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలతో పుడతారు. అంటే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ పిల్లల యొక్క మెదడులో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. అప్పుడే పుడతారు. సో ఎంతో కొంత నాలెడ్జ్తో పైకి పుడతారండి పిల్లవాడు. సో శిశువు కడుపులోనే పిల్లవాడు నేర్చుకుంటుంటాడు కదా, ఆ విధంగా. నెక్స్ట్ బిట్టు. నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కానించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. మరి చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. చాలా క్వాలిటీతో తయారు చేస్తున్నాము. పిల్లలు ప్రస్తుతమున్న పథకాల దృష్ట్యా కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించిన వారు ఈ దశలో ఉన్నట్లు అర్థం. ఆన్సర్ ఆప్షన్ 1 సమతా స్థితి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రజ్ఞకు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఉపగమము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మానసిక కార్యకలాపాలను పరిశీలించుట ద్వారా ప్రజ్ఞను అర్థం చేసుకుంటుంది. ఈ ప్రజ్ఞకు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ బిట్లో మనకి తెలుస్తుందండి. నెక్స్ట్ బిట్ అండి. నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన నికష ఏమిటి? నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన నికష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సాధన పరీక్ష. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 మనోనిక్షిప్తి. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. గత డిఎస్సిలో పడినటువంటి బిట్లను ఏరుకోరు తీసుకొచ్చానండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. పురోగమన అవరోధం లేదా తిరోగమన అవరోధం వలన పిల్లలు పాఠాన్ని మర్చిపోయినట్లు తెలుసుకొనిన ఉపాధ్యాయుడు కింది విధానం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రస్తుత పాఠానికి ఇంతకు ముందు పాఠానికి గల పోలికలు భేదాలు హైలైట్ చేయడం ద్వారా విద్యార్థి మర్చిపోయినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు తిరిగి రీకలెక్ట్ చేస్తాడండి విద్యార్థి యొక్క మనస్సుకి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విషయాలను శాశ్వత భద్రతలోనికి తీసుకొని వెళ్ళుటకు అది ఈ కింది స్మృతిలో ఉన్నప్పుడే అర్థవంతము చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆశ తన షాపింగ్ జాబితాను జ్ఞాపకం పెట్టుకొని స్టోర్కి వెళ్ళింది.
కానీ తన జాబితాలో మధ్యలో ఉన్న చాలా వస్తువులను మర్చిపోయినట్లు కనుగొన్నది. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ 4 వరుస క్రమ స్థాన ప్రభావం. అంటే వరుస క్రమం అని క్లియర్గా ఇచ్చాడు కదండి. తన జాబితాలో ఉన్నటువంటి జాబితా అంటే వరుస క్రమము. సో వరుస క్రమ స్థాన ప్రభావము చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మిత్రులు చూస్తున్నారు కానీ మరి లైక్ అయితే చేయడం లేదు. వీడియోలో ఉన్న బిట్లు నచ్చితేనే లైక్ చేయండి. మరి తప్పనిసరిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. స్మృతి మరియు విస్తృతి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అర్థం లేని పదాంశాలు వాడారు. ఆన్సర్ ఆప్షన్ 1 హెబ్బింగ్ హౌస్. మరి ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. మీ యొక్క టైంను కూడా గుర్తుంచుకుంటున్నాము, అందుకే టైమర్ని తీస్తాను. ఒకరి పగటి కళలను కోరికలను తృప్తిపరిచే రక్షక తంత్రం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 స్వైర కల్పన. మరి పగటి కళలను కోరికలను కూడా ఈ రక్షక తంత్రం తృప్తిపరుస్తుందండి, స్వైర కల్పన అనేది. నెక్స్ట్ బిట్టు, మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది క్రింది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభిప్రాయము. మరి కళల గురించి అనబోడికి మనం మరి కళ గురించి తెలియాలి అంటే డైరెక్ట్గా సిగ్మండ్ ఫ్రాయిడ్ పెట్టేయాలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. హాన్స్ సెల్వి జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ యొక్క కలవర స్థితి ఏమిటి? హాన్స్ సెల్వి జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ యొక్క కలవర స్థితి. ఆన్సర్ ఆప్షన్ 1 పోరాట లేక పారిపోవు ప్రత్యుత్తరము. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ సిండ్రోము ఏం చేస్తుందంటే వ్యక్తిలో జనాలలో చొచ్చుకుపోయే స్వభావం అంటే పోరాట స్వభావం, లేదంటే ఎప్పుడైతే ఒక అంశంలో ఒక జనాల్లోకి వెళ్ళినప్పుడు ఆశాభంగం జరిగినప్పుడు పారిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాడండి ఈ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ పెట్టండి, ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు ఏమిటి? ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు. ఆన్సర్ ఆప్షన్ 4 కుంటనం, సంఘర్షణ, పీడనం మరియు మార్పు. ఒత్తిడికి 4 సంఘర్షణలు ఉంటాయండి. నెక్స్ట్ బట్టి, ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావులుగా ఉంటారు. అంతర్ముఖులు సున్నిత స్వభావులు. ఆన్సర్ ఆప్షన్ 2 లంబకృషకాయత. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ వయసు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. మరి ఎవరో చూడండి. ఆన్సర్ ఆప్షన్ 3 నుంచి 4 ఇయర్స్ పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. మరి ఈ వీడియోలో ఉన్నటువంటి మరి బిట్లు నచ్చితే ఈ విధంగా చేయాలా లేకపోతే టైమర్ పెట్టాలా అన్నది మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏ టాపిక్ కావాలో కూడా కామెంట్ చేసినట్లయితే తప్పనిసరిగా నేను మీకు తగ్గట్టుగా నేను వీడియోలు అయితే చేస్తానండి. ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రేమ అనున్నది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము. ఆన్సర్ ఆప్షన్ 1 సంతోషం మరియు అంగీకారం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ అనుకరణ. చూడండి ఇక్కడ నిబంధన అనుకరణ. ఆన్సర్ ఆప్షన్ 1 శబ్దానుకరణ దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది. నైతిక వివేచన పెరిగే కొద్దీ ఈ లక్షణం తగ్గుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ కేంద్రీకరణ తగ్గుతుందండి. సో జనాల్లో ఎప్పుడైతే మమేకమైపోతున్నాడో, నైతిక వాల్యూస్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో, తనకు సెల్ఫ్ సెంటరింగ్ ప్రాసెస్ అనేది క్యాన్సిల్ అయ్యి మొత్తం అందరిలోని సమాజంలో మమేకమవుతాడండి. అప్పుడు స్వీయ కేంద్రీకరణ అనేది తగ్గిపోతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి.
ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు, స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని చెప్పి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ట్రావర్స్. ట్రావెలర్ ఒక నిర్దిష్ట దిశను కలిగి ఉంటారు. ఇక్కడ షార్ట్కట్గా ఉండడానికి మనం చెప్పుకోవడానికి ఒక నిర్దిష్ట దిశే వైఖరి అన్నాడు కదా, ట్రావెలర్. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ ఏమిటి? సాంప్రదాయక నైతిక వివేచన దశ. ఆన్సర్ ఆప్షన్ 1 మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకోవాలని వ్యక్తి అక్కడ ప్రవర్తన చేస్తాడు. ఇది సాంప్రదాయక నైతిక వివేచన దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుండి 55 మధ్య ఉంటుంది. మరి ఎవరికి అన్నది ఇక్కడ మనం ఆప్షన్లో ఉన్నాయండి. ఆన్సర్ మితబుద్ధి మాంద్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 35 నుండి 55 మధ్య ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణం ఏది? ఆన్సర్ ఏక అనేక. జరుగుతున్న చర్చల్లో తెలిపే సుస్పష్టమైనటువంటి లక్షణము ఏక అనేక. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ ఏమిటి? పుస్తకాన్ని నేర్చుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 3 శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ. శబ్దము భాష అంటే చదవడం ద్వారా వచ్చే సంబంధమైనటువంటి ప్రజ్ఞ. పుస్తక నేర్పరకు ఉండే ప్రజ్ఞ శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మనోవిజ్ఞాన శాస్త్రము చేతనత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు. మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని విభేదించారు వీరు. ఎవరు? ప్రవర్తనవాదులు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడినా అది ఈ రక్షక తంత్రము. ఆన్సర్ ఆప్షన్ 3 విస్థాపనం. నెక్స్ట్ బిట్ అండి. నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠము వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకొనుట చాలా కష్టమైంది. దీనిలో ఇముడు ఉన్న విస్తృతి ఏమిటి? చాలా అప్లికేషన్ బిట్స్ అండి. వీడియోలో ఉన్న బిట్లు నచ్చితేనే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 3 పురోగమన జోక్యం. నిన్న చదివింది ఈరోజు చదివిన దానికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి పురోగమన అవరోధం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. జీవ సంబంధ కారకం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 సంస్కృతి. నెక్స్ట్ బిట్ అండి. భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఎలా పిలువబడతాయి? చూడండి. భాషణ ఫస్ట్ది, రెండోది పఠన, మూడోది రాత. చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 1 డిస్ఫేసియా. ఇక్కడ చూద్దామండి. డిస్ఫేసియా భాషణ. లెక్కించడం అంటే పఠించడం. డిస్లెక్సియా గ్రాఫ్ రాస్తాం. డిస్గ్రాఫియా గ్రాఫ్ అంటే రాత. లెక్కించడం అంటే పఠనం. భాష ఫేస్తో మాట్లాడతాం. ఫేసియా భాష. ఫేస్తో మాట్లాడతాం కాబట్టి భాషణ అంటే డిస్ఫేసియా. పఠన అంటే లక్ష్య. రాత అంటే గ్రాఫియా. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవటం, బొటన వేలు చేకడం మొదలగు శైశవ ప్రవర్తనలు చూపుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిగమనము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు.
భావనోత్పత్తి దశ. ఆన్సర్ ఆప్షన్ 2 గుప్త స్థితి. గుప్త స్థితి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఏ మనో శారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక అంటే చైతన్యపూరిత నిర్వహణయే ఆ వ్యక్తి మూర్తమత్వం అని నిర్వచించిన వారు ఎవరు అంటే మూర్తమత్వాన్ని నిర్వచించింది ఎవరో గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్పోర్ట్. ఆల్పోర్ట్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. బోబోడాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? బోబోడాల్. ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. బోబోడాల్ బండూరా. నెక్స్ట్ బిట్ అండి. ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ప్రేరణ ద్వారా ఫలితం అండి. ఆన్సర్ పని తేలికగా ఉన్నప్పుడు ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుంది అని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ బిట్ అండి. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక వికాసం. మైండ్ పెరిగితేనే అలాంటి ప్రశ్నలు వస్తాయి. అలాంటప్పుడు ఈ యొక్క మానసిక వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. మానసిక వికాసం వల్లే ప్రశ్నలు వేస్తున్నాడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చటం. ప్రాథమిక అవసరాలు తీరిస్తే వాళ్ళు వస్తారు. నెక్స్ట్ బిట్ అండి. డేనియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ. ఇదే ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణము అని చెప్పింది డేనియల్ గోల్మాన్ అండి. ఉద్వేగ ప్రజ్ఞ 80% ఉండాలి, సాధారణ ప్రజ్ఞ 20% ఉండాలి. నెక్స్ట్ బిట్ చూద్దాము. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 1 అనుగుణ్యం. అనుగుణ్యం అంటామండి. అనుగుణ్యంగా ఉండడం. మన కొత్త పరిస్థితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా మారడం, అనుగుణంగా సర్దుబాటు అవ్వడం. అక్కడ సర్దుబాటు, ఇక్కడ అనుగుణ్యం. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏమిటి? ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. ఆన్సర్ ఆప్షన్ 4 మానసిక వయస్సు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. శాస్త్రీయ నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 అసహజ ఉద్దీపన. నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పిల్లలలో తదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. తదాత్మీకరణం, అంతరీకరణం. ఆన్సర్ ఆప్షన్ 3 గుప్త దశ. గుప్త దశలో తదాత్మీకరణం, అంతరీకరణం అనే వాటిని ఈ గుప్త దశలో మనం గమనించవచ్చు. నెక్స్ట్ బిట్ అండి. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, DAT. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆప్టిట్యూడ్ అంటేనే సహజ సామర్థ్యం అండి. నెక్స్ట్ విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష, DAT. ఓకేనండి.
నెక్స్ట్ బిట్ చూద్దామండి. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏమిటి? ప్రేరణ యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పే నియమం. ఆన్సర్ ఆప్షన్ 2 సంసిద్ధత నియమం. సంసిద్ధత నియమంలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. నెక్స్ట్ పెట్టండి. నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది, అంటే ఒక వ్యక్తిని చూసినట్టునే ఆ వ్యక్తి ఎలాంటోడు అని నిర్ణయానికి రావడం అనేది ఏంటి? దీనినే ఆన్సర్ హలో ప్రభావం అంటారు. చూసినట్టునే ఆ వ్యక్తి ఎలాంటోడు అని నిర్ణయానికి రావడమే హలో ప్రభావం. నెక్స్ట్ పెట్టండి. ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరో పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 నెలల వయసులో మాట్లాడగలుగుతున్నాడు. దీనిని సూచించే వికాస సూత్రం ఏమిటి? చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి. డిఫరెంట్ మోడ్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చేరితే ఎంతో యూజ్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం. తప్పనిసరిగా మీరైతే లైక్ చేయండి. ఎంతోమందికి వీడియో అయితే చేరాలి. మరి అది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీకు ఏ వీడియోలు కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు వీడియోలు అయితే చేస్తానండి. మరి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓకేనండి. ఆన్సర్ ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అందుకే ఒక పిల్లవాడికి వేగంగా మాటలు వస్తాయి, ఒక పిల్లవాడికి లేటుగా వస్తాయి. నెక్స్ట్ పెట్టండి. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు ఎవరు? శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు. ఆన్సర్ ఆప్షన్ 4 మితబుద్ధిమాంద్యులు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సృజనాత్మక ప్రక్రియలలోని దశల సరైన క్రమం. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. మరి ఇలాంటి సరైన క్రమాలు మాత్రం ఖచ్చితంగా పడతాయి. ఒక బిట్ మాత్రం కన్ఫామ్గా సైకాలజీ నుంచి వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఫస్ట్ సన్నాహం, గుప్త స్థితి, అంతర్దృష్టి, నిరూపణం. ఇది సృజనాత్మక ప్రక్రియలో సరైన క్రమం అండి. సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అధికారం, సాంఘిక క్రమనిర్వహణ నీతి. ఇది సాంప్రదాయ స్థాయికి చెందిందండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క. ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి. సో వ్యక్తిలోనే ఉన్నటువంటి అభిరుచి ద్వారానే ఆ పిల్లవాడు రవి క్లాసులకు వెళుతున్నాడు. అభిరుచులు లేకపోతే మనం ఏమి చేసినా అది ముందుకు వెళ్ళదు. నెక్స్ట్ బిట్ అండి. రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ సంఘర్షణ. రెండూ లేదు అని వచ్చాయి కాబట్టి పరిహార. ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార. లేదు వస్తే పరిహార. ఉంది లేదా వస్తే ఉపగమ పరిహార. ఇలాగండి. నెక్స్ట్ బిట్. పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 60%. నెక్స్ట్ బిట్ చూద్దామండి. జ్ఞానేంద్రియ వికాసము ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియ వికాసం అండి. ఆన్సర్ ఆప్షన్ 4 శైశవ దశ. మరి ఇలాంటి మంచి బిట్లు ఉన్నాయండి. వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. థార్న్డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 మానసిక సామర్థ్యాలు. సిఏవిడి మానసిక సామర్థ్యాలు.
నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించింది. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 సహానుభూతి. సహానుభూతి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. అయత్న సిద్ధ సాధన. ఆన్సర్ ఆప్షన్ 1 పియాజే సంజ్ఞానాత్మక వికాసం. చర్యలు ప్రతిచర్యలు ఉన్నాడు కదండి, అయత్న సిద్ధ స్వాస్థ్యం అన్నది పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది ఏమిటి? జనన పూర్వ జననాంతర తల్లిదండ్రుల వైఖరి అండి మూర్తిమత్వం అనేది. అందుకే ప్రెగ్నెంట్గా ఉన్న తల్లి దగ్గర తల్లిదండ్రులు భార్యాభర్తలు ఎప్పుడు కూడా చాలా సున్నితంగా మాట్లాడుకోవడం, మంచి మంచి విషయాలు ఉండడము, ఆ విధంగా ఉన్నట్లయితే పుట్టే పిల్లవాడి యొక్క మూర్తిమత్వం కూడా ఆ విధంగానే సున్నితమైన మనసుగా ఉంటుంది. అదే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ దగ్గర తగువులు ఆడుకుంటూ ఉంటే ఆ భార్యాభర్తలు, ఆ పిల్లవాడు కూడా ఘర్షణతో కూడినటువంటి మూర్తిమత్వం అలవాటు పడుతుందండి. అభిమన్యుడు కథలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రమ ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాసులో చేరారు. కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలిగింది. దీనికి గల కారణం ఆమె యొక్క ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. ఏదైనా ఒక వృత్తిలో అత్యున్నత స్థితిలోకి వెళ్ళడాన్ని మనం సహజ సామర్థ్యంలో తీసుకోవాలండి. బాలు పాటలు బాగా పాడగలరు. బాలకృష్ణ గారు, అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు బాగా పాడగలరు, ఇది సహజ సామర్థ్యం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడగలడు అనేది సహజ సామర్థ్యం. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది ఆన్సర్ నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాగ్భాషా దశ. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ప్రాగ్భాషా దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? మరి ఈ ఒక్క బిట్ని నేను ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెడతానండి, చూడండి. మరి ఈ ఆన్సర్ మొత్తం తప్పనిసరిగా మీరు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 3 అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. సాంఘిక అభ్యాసంలోని అంశాలు అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం, ఈ 4 ఉంటాయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రక్షేపక పరీక్ష లక్షణం ఏమిటి? ప్రక్షేపక పరీక్ష లక్షణం ఏమిటి? ఆన్సర్ అస్పష్టమైన ఉద్దీపన. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కరోనా ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి అది. ఆన్సర్ ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ బిట్ అండి. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏమిటి? చామ్స్కీ. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఎలాంటి శిక్షణ అభ్యాసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఆన్సర్ ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం.
క్రమంగా మార్పులు వస్తే పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. నెక్స్ట్ బిట్ అండి, రోషాక్ ఇంక్ బ్లాస్ట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. ఆన్సర్ 2 నిర్ణాయకాలు. రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్లో ఆకృతి, రంగు, చలనం నిర్ణాయకాలు అండి ఇవి. నెక్స్ట్ బిట్ అండి, పావని ఒక పద్యాన్ని మొదటి 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 75%. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని దయచేసి లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.